ములుగు జిల్లా మంగపేటలో గోదావరి వరద ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించిన మంత్రి వరద నీరు తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ముంపు బాధితులకు ఆహారం, తాగునీరు, అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొండాయి బ్రిడ్జి మీకు తెలుసు, కానీ కావాలని ఇప్పుడు అది 2023లో ముందే కూలిపోయింది. అయినా కూడా ఫస్ట్ మనం 9 కోట్లు ఇచ్చినాం. అక్కడ వచ్చే ఉధృతికి సరిపోవంటే ముఖ్యమంత్రి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి అట్లనే R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి 16.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. మనం వాస్తవానికి మేడారానికి కూడా అందియాలని అనుకున్నాం ముందస్తుగా. అది కూడా ఏదో తాత్కాలిక రోడ్డు కూడా పోయాల్సిన అవసరం లేకుండా ఉండే, కానీ చాలా పకడ్బందీగా కట్టాలి. ఇప్పటి వరకు మనం 2-3 బ్రిడ్జీలు కడితే ఎక్కడ గత ప్రభుత్వంలో కట్టినా ఎప్పుడు కట్టినా ఆ ఇసుక కింద ఉండి కింద చక్కగా లేక ఇప్పుడు ఆ తాడవాయి మండలంలో కూడా 2 బ్రిడ్జీలు కుంగిపోయినాయి. మొట్లగూడెంది, గోనెపల్లిది లాస్ట్ 4-5 ఏళ్ల క్రితం కట్టినాయి. కానీ ఇప్పుడు అట్లాంటివి కూడా రావద్దు, దీన్ని భవిష్యత్తు ఎప్పటికి కూడా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం లేట్ అయింది. కొద్దిగా డిజైన్ లేట్ అవడం కొంత ట్రాన్స్ఫర్స్ అవడంతో లేట్ అయింది. కానీ ఇప్పుడు వాళ్ళకు పడవ వేసినాము. మనము పడవ ఎలిశెట్టిపల్లెకు పడవ ఉంది, అట్లనే ఇక్కడ కూడా పడవ అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే పైన గడ్డర్లు ఏమంటారు పెడతా ఉన్నారు, తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మేము కూడా వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేస్తున్నాం, అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నాం. డబ్బులు ఇచ్చినాం, అన్ని రెడీగా అయిపోయినాయి. కొంత దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ వాళ్ళు ఎక్కడో విశాఖపట్నమో ఇంకెక్కడెక్కడెక్కడో తీసుకొచ్చుకొని నిర్మాణం చేయడంతో కొద్దిగా లేట్ అయింది. సరే, ఏదేమైనా అది భవిష్యత్ తరాలకు ఉండాలి అనే ఉద్దేశంతో కొద్దిగా స్లో అయింది. అయినా మంచిగా చేసి తొందరలోనే ఓపెనింగ్ చేస్తాం. కొండాయి బ్రిడ్జి మీకు తెలుసు, కానీ కావాలని ఇప్పుడు అది 2023లో ముందే కూలిపోయింది. అయినా కూడా ఫస్ట్ మనం 9 కోట్లు ఇచ్చినాం. అక్కడ వచ్చే ఉధృతికి సరిపోవంటే ముఖ్యమంత్రి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి అట్లనే R&B మినిస్టర్